బిగ్ బాస్ 9 ప్రియా శెట్టి నటించిన సినిమా ఏదో తెలుసా? ఏకంగా రౌడీ హీరోతోనే. బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమై 2 వారాలు పూర్తయిన విషయం తెలిసింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ కూడా వెళ్లిన విషయం తెలిసింది. కామనర్స్ లో ప్రియా శెట్టి ఈ మధ్య చాలా ట్రోల్ అవుతుంది. అగ్ని పరీక్షలో తన క్యూట్నెస్ తో అందరినీ ఆకట్టుకుని చిన్నది హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం తన మాట తీరుతో కాస్త నెగిటివిటీని సంపాదించుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియా శెట్టికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేమిటంటే హౌస్ లో కామనర్ గా అడుగుపెట్టిన ప్రియా శెట్టి ఓ సినిమాకు ఆడిషన్స్ ఇవ్వడమే కాకుండా ఓ స్టార్ హీరోతో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. కానీ చివరి నిమిషంలో ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే టాలీవుడ్ స్టార్ రౌడీ హీరో దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన పెళ్లి చూపులు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకొని అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే విజయ్ చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అందులోని కొన్ని హిట్స్ అందుకుంటే మరికొన్ని ఫ్లాప్స్ అయ్యాయి. అయితే ఆయన నటించిన సినిమాల్లో డియర్ కామ్రేడ్ మూవీ ఒకటి. ఈ మూవీలో నటించేందుకు ప్రియా శెట్టి ఛాన్స్ కొట్టేసిందట. విజయ్ దేవరకొండకు చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందట. దీంతో ఈ బ్యూటీ కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొందట. అయితే ఈ సినిమాలో చేస్తున్న విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదట. ఓ రోజు ఈ విషయం తెలుసుకున్న వారు షూటింగ్ వద్దు ఏం వద్దు అంటూ తనను షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి తీసుకెళ్లారట. చిత్ర యూనిట్ బాగా చేస్తుంది, సిస్టర్లా చూసుకుంటామని చెప్పినా కూడా ప్రియ వాళ్ళ పేరెంట్స్ తనను షూటింగ్ కి పంపలేదట. అలా డియర్ కామ్రేడ్ మూవీలో అవకాశాన్ని మిస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.